ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. సారీ ఫర్ ద లేట్ వీడియో. మామూలుగా ఇంకా ఫిబ్రవరి అయితే అయిపోవచ్చింది. మార్చి వస్తుంది రేపటి నుంచి, సండే నుంచి. సో బాయ్ ఫిబ్రవరి. అప్పుడే న్యూ ఇయర్ వచ్చేసి 2 months అయితే అయిపోయింది. సో న్యూ ఇయర్ అలా వచ్చింది, 2 months అయిపోయింది. సో నేను ఇక్కడ నుంచి డిసైడ్ చేసుకుంది ఏంటంటే, నా ఛానల్లో చెప్పా కదా ఆల్రెడీ, మీకు పోయిన మంతే చెప్పాను. మంత్లో ఏదైతే మెయిన్ వీడియోస్ ఉంటాయో వాటిని నేను మంత్ ఎండింగ్ కవర్ చేస్తాను నేనైతే మీకు చెప్పాను. సో ఆ మెయిన్ వీడియోస్ నాకు గుర్తున్న కాడికి అయితే చెప్పడానికైతే ట్రై చేస్తాను. ఒకవేళ ఏమన్నా వీడియోస్ మిస్ అయ్యి ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఫుల్ వీడియోస్ కావచ్చు, షార్ట్ వీడియోస్ కావచ్చు. నేను ఎక్కువ ఈ మంత్లోనే ఫుల్ వీడియోస్ చేశాను అనుకుంటున్నా నాకు తెలిసి. ఎందుకంటే రెస్పాన్స్ వచ్చినా రాకపోయినా ఫుల్ వీడియోస్ చేయాలి. ఇప్పుడు నాకు ఎందుకంటే షార్ట్స్ ఎట్ట పెట్టాడంటే 1000 సబ్స్క్రైబర్స్ అయితే కామన్, మామూలుగా తర్వాత 500 అది మినీ మానిటైజేషన్. అటు నుంచి వచ్చేసి ఇంకా వాచ్ అవర్స్ అయితే చెప్పక్కర్లేదు. 4000 వాచ్ అవర్స్ మామూలుగా 1000 సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి. 500 ఉన్న వాళ్ళకి 3000. ఒక 1000 తగ్గించాడు అంతే తెప్పించి మనకి 100 వాచ్ అవర్స్ 200 అయితే ఈజీ కంప్లీట్ చేసేవాళ్ళం. 3 years నుంచి ట్రై చేస్తున్నా వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాలని. సో అవ్వట్లేదు. సో షార్ట్స్లో అన్న కవర్ చేద్దామని 10 million వ్యూస్ అంటే 10 కోట్ల వ్యూస్ అయితే మనకి రావాలి. కోటి వ్యూస్ రావాలి. 10 million మీన్స్ కోటి వ్యూస్, 1 crore వ్యూస్ అయితే రావాలి. అది 500 సబ్స్క్రైబర్స్ వచ్చిన వాళ్ళకేమో 30 లక్షల వ్యూస్ రావాలి. మనదంతా వైరల్ అవ్వట్లేదు. మనది 1000 వ్యూస్ వెళ్ళడమే గగనం. 3 సంవత్సరాలు 3 లక్షల వ్యూస్ వెళ్ళినాయి మనకి. సో అంత లేదు. సో మెయిన్గా వాచ్ అవర్స్ పెంచి నేనైతే 3000 వాచ్ అవర్స్ 4000 వాచ్ అవర్స్ అయితే ట్రై చేద్దాం చూస్తున్నా. కానీ ఇప్పటికి కష్టపడితే ఒక 36 వాచ్ అవర్స్ అయితే వచ్చినాయి. అది చాలా కొంచెం విడ్డూరంగా అనిపించింది. ఎందుకంటే చాలామందికి టాపిక్లు అయిపోయినా వాళ్ళకి పెట్టిన 1 yearలో లేదంటే 1.5 yearలో మానిటైజేషన్ అవ్వడం ఇలా జరుగుతుంది. నేను పెట్టి ఇప్పటికి 4 years అయితే కంప్లీట్ అవుద్ది ఈ సంవత్సరం జూలై 30కి. సో 4 years నేను సంపాదించింది ఏంట్రా బాబు అంటే 3,50,000 వ్యూస్. అంటే సంవత్సరానికి ఒక 50,000 ఏముంది, కానీ సంవత్సరం 1,00,000 వ్యూస్ అయితే సంపాదించాను. ఆ వ్యూస్ ఒకటే కొంచెం వచ్చినాయి. సబ్స్క్రైబర్స్ ఈ మధ్య వస్తున్నారులేండి. 430 దగ్గరికి వచ్చాను. 500 కొంచెం ఒక 17 సబ్స్క్రైబర్ దూరంలో అయితే ఉన్నాను. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఎలా ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. కొంచెం నేను కూడా ఫుల్ వీడియోస్ పెడతాను. ఎందుకంటే మీరు చూడలేదని నేను షార్ట్ వీడియోస్ పెడుతున్నాను. అది ఎటు కాకుండా పోతుంది. 3 monthsలో మరీ 30 lakh వ్యూస్ అండ్ 1 crore వ్యూస్ అంటే నా వల్ల కాదు. సో కొంచెం ఫుల్ వీడియోస్ పెట్టి నా వాచ్ అవర్స్ అయితే పెంచుకోవడానికి ట్రై చేద్దామని చూస్తున్నాను. కొంచెం నా ఫుల్ వీడియోస్ కూడా చూడడానికి ట్రై చేయండి. నాకు కూడా కొంచెం సపోర్ట్ ఉండండి. అండ్ యూట్యూబ్లో మంచి స్ట్రిక్ట్ రూల్ వచ్చినాయి. సబ్ ఇలా అన్నీ. ఈ యూట్యూబ్ రూల్ సపరేట్ కాన్సెప్ట్. నేను సపరేట్ వీడియో చేస్తాను, కానీ నేను డిస్కస్ చేసి తెలుసుకోలేదు. నేను అడిగేది మీ నుంచి సపోర్ట్. అండ్ నాకు కూడా ఫుల్ వీడియో చూసి కొంచెం వాచ్ అవర్స్ పెంచాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఎంతోమందికి మీరు వాచ్ అవర్స్ పెంచి వాళ్ళకి డబ్బులు అయితే ఇస్తున్నారు. ప్రసాద్ టెక్కిన్ తెలుగు ఉన్నాడు. ఆయన 2016 2015 అనుకుంటూ వచ్చాడు. 10 yearsలో 50 million సబ్స్క్రైబర్స్, 5 million సబ్స్క్రైబర్స్ అంటే 50 లక్షల సబ్స్క్రైబర్స్ అయితే వచ్చినాయి ఆయనకి. అలా అవడానికి మనమే కారణం అనమాట. మన పీపుల్ లేదా ఆయన కింద డబ్బులు వచ్చాయి కదా, ఆయన విదేశీ ట్రిప్పులు వేసేవాడు కాదు. అలానే నేనేదో ఆయనతో పోల్చుకోవట్లేదు. ఎవరి క్రియేటివిటీ వాళ్ళది, ఎవరి టాలెంట్ వాళ్ళది. ఆయన టెక్ ఫీల్డ్లో ఎక్స్పర్ట్. ఆయన ముందు ప్రొఫెసర్ కూడా చేశాడు కాబట్టి ఆయన నాలెడ్జ్ అయింది. నేను డిగ్రీ డిస్కంటిన్యూ బ్యాచ్, నా టాలెంట్ నాది. సో కొంచెం సపోర్టింగ్ మాత్రం ఇవ్వండి చాలు. సో ఫుల్ వీడియోస్ కొంచెం ఎంకరేజ్ చేస్తుండండి. ఇక్కడ నుంచి నేను ఎక్కువ ఈ మార్చి నెల నుంచి ఫుల్ వీడియోస్ పెద్దగా ట్రై చేస్తాను. కొంచెం నా సపోర్ట్ చేస్తే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నా మీద దయించి కొంచెం 4000 వాచ్ అవర్స్ తొందరగా అయితే కంప్లీట్ చేసి నాకు మానిటైజేషన్ మీ తరపు నుంచి ఇప్పిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నాకు అందరిలాగా ఆన్లైన్ స్కానర్స్ పెట్టి మనీ ఆడుకోవడం ఇలా నాకైతే నచ్చదు అనమాట. ఏదన్నా సరే డైరెక్ట్గా నా సొంత ఖర్చు నేను పెట్టుకుంటాను. సో నా ఛానల్ నేను సొంతంగా రన్ చేసుకుంటున్నాను. ఫ్యూచర్లో కూడా సొంతంగా రన్ చేసుకుంటాను. నేను ఎవరిని ₹1 కూడా అడగను అనమాట. స్కానర్స్ అంతకంటే పెట్టను. సో మానిటైజేషన్ ఒకటి మీ చేతుల్లో ఉంది, సపోర్టింగ్ ఇవ్వడం ఒకటి మీ చేతుల్లో ఉంది. సపోర్ట్ ఇస్తే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.